డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆయన పిఠాపురం వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయన అధికారులపై కూడా కొన్ని సందర్భాల్లో సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పనులు సరిగ్గా జరగడం లేదని ఆయన అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా నిలదీసినటువంటి సంఘటన కూడా చోటు చేసుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఇంకా వేగవంతం చేయాలని అధికారులకు సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆయన గొలపురంలో ఉన్నటువంటి జగనన్న కాలనీకి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో ఆ కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడేవారు. మార్గం లేక వర్షం వచ్చినప్పుడు వరదలు ఇలాంటివి కూడా వచ్చేవి. ఇప్పుడైతే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో అయితే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తర్వాత కాకినాడ అయితే చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చూసేందుకు చాలామంది అభిమానులు అయితే వచ్చారు. కేవలం పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే గానో డిప్యూటీ సీఎం గానో మాత్రమే కాదు, ఒక అభిమాన హీరోగా కూడా చూస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, ఆయన అభివాదం చేయట్లేదు, ఇక్కడ ఉండట్లేదు అనేటువంటి అసంతృప్తి అయితే ప్రజల్లో ఉంది. కానీ అభివృద్ధి పనులు జరగడమే ముఖ్యము అంటూ కొంతమంది అంటుంటే, కొంతమంది అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ని చూడాలనేటువంటి అత్యుత్సాహం అనొచ్చు, లేకపోతే అభిమానం అనొచ్చు, చాటుకుంటూనే ఉన్నారు. మన విజువల్స్లో కూడొచ్చు చాలామంది అయితే పవన్ కళ్యాణ్ని చూసేందుకు వచ్చారు.